ఏంది పంతు, ఐపీఎల్ అయిపోయి నెల కూడా కాలేదు, ఇంకా ఆలోచించుకోవడానికి మస్తు టైం ఉన్నది. అయినా 12 కోట్లు పే కట్ చేసుకుని మరి డీసీలకు వచ్చినావంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. నీకు తెలియంది ఏమున్నది రాహుల్ అన్న, 2 సీజన్లకే నా తల ప్రాణం తోకకొచ్చింది. అలాంటిది నువ్వు 3 సీజన్లు ఎట్లా అన్నావో నాకు అర్థమైతే లేదు. ఏదో ఒకటి, ఇక నువ్వు కూడా డీసీకి వచ్చినావు కదా, పండగ చేసుకుందాం. లేకపోతే ఏంది రాహుల్ బ్రో, ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడే కష్టం అనుకుంటే, అలాంటిది ప్రతి సీజన్ ట్రోఫీ గెలవాలంటే గెలుతావా? 10 సీజన్లకు 5 ట్రోఫీలు గెలిపియడానికి నేనేమన్నా ఎంఎస్ ధోనినా లేకుంటే రోహిత్ శర్మనా? ఇక నా వల్ల కాదు, ఎవరినైనా చూసుకోవాలని 12 కోట్లు తక్కువైనా మంచిదే అని డీసీకి వచ్చిన. పంతు బ్రో, నువ్వు మాట్లాడేదానిలా ఏమన్నా న్యాయం ఉన్నదా? నిన్ను నమ్మి ఐపీఎల్ అనే హైయెస్ట్ ఎవర్ బిడ్ 27 కోట్లు ఇచ్చి మరి మన ఓనర్ నిన్ను తీసుకున్నాడు. దానికి నువ్వు చేసింది ఏంది? ఫస్ట్ సీజన్ లా 269 రన్స్ కొట్టినావు. అల్లకెళ్ళి లాస్ట్ మ్యాచ్ లో నువ్వు కొట్టిన ఒక సెంచరీ తీసేస్తే మిగిలింది 169 రన్స్. పోనీ నెక్స్ట్ సీజన్ అన్నా మంచిగా ఆడతావా అంటే ఈ సీజన్ నువ్వు కొట్టింది 312 రన్స్. 2 సీజన్లకు కలిపి నువ్వు కొట్టిన రన్స్ 581. ఈ 2 సీజన్లు నువ్వు ఆడినందుకు తీసుకున్నది 54 కోట్లు. అంటే ఆల్మోస్ట్ ఒక రన్ను కొట్టడానికి ₹1,00,000 తీసుకున్నావు. నువ్వు ఒక బ్యాటింగే చూస్తానో బదోని, నేను వికెట్ కీపింగ్ చేసినా, అన్నిటికంటే ముఖ్యంగా కెప్టెన్సీ కూడా చేసిన. కెప్టెన్సీ అయితే బ్యాటింగ్ కంటే దారుణంగా చేసినావు కదా పంతు బ్రో. ఒకసారేమో 7వ పొజిషన్లు ఉంటే ఈసారేమో డైరెక్ట్ 10వ పొజిషన్లో పెట్టినావు. ఆర్సీబీని ట్రోఫీ గెలిపించిన ప్లేయర్లందరి బడ్జెట్ కలిపినా గానీ నీకంటే తక్కువనే ఉంటది. కరెక్ట్ వే పంతు, మన ఓనరు నిన్ను రిలీజ్ చేసుట్లా తప్పులేదు. చూస్తా నేను పోయినాక మీరు ఏ పాట ఆడి గెలిపిస్తారో నేను కూడా చూస్తా. నువ్వు ఉన్నప్పటికంటే దారుణంగా మాత్రం ఆడం పంతు, ఇదైతే గ్యారంటీ. ఉన్న కెప్టెన్సీనే ఈ రాహుల్ ఎప్పుడు ఎగరేసుకపోతాడో అని నేను భయపడతా అంటే ఇప్పుడు ఈ పంతు ఒకడు వచ్చిండు. అసలు ఏముంది ఈ పంతులు, నేను చూడలేకపోతున్నానా లేకుంటే వాళ్ళకే కనిపిస్తాందా? ఏంది పటేలు ఏమో అంటానో? ఏం లేదు, మళ్ళా డీసీలకి కంబ్యాక్ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. డీసీ అంటే మన హోమ్ టీం లాంటిది పటేలు. నా ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ అయిందే ఈ ఢిల్లీ క్యాపిటల్స్ తోని. 2016 నుండి 2024 దాకా మొత్తం 9 సీజన్లు 111 మ్యాచ్లు ఆడిన ఈ డీసీకి 43 మ్యాచ్లు కెప్టెన్సీ కూడా చేసిన. అదే అన్ని మ్యాచ్లు నీ పర్ఫార్మెన్స్ చూసినాక కూడా మళ్ళెందుకు తీసుకున్నారా అని డౌట్ వస్తుంది. నా పర్ఫార్మెన్స్ చూసిలు కాబట్టికే మళ్ళా తీసుకున్నారు. నీకు కూడా నెక్స్ట్ సీజన్ చూపిస్తా. బదోని బ్రో, ఒక్కొక్క టీంకి కెప్టెన్సీ చేయడానికి 3 కెప్టెన్లు వాళ్ళ టీంలు ఉన్నారు. ఇప్పుడు ఉన్న పంతు పోయినాక మన టీంకి కెప్టెన్సీ చేసేది ఎవరు? మన టీంకి ఏం తక్కువ ప్రిన్సు, ఫుల్ మంది కెప్టెన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా టీం T20 కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్న మన దానిలోనే ఉండే. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ యాడెన్ మక్రమ్ మన దానిలోనే ఉండే. మార్ష్ లేనప్పుడు ఆస్ట్రేలియాకి కెప్టెన్సీ చేస్తున్న ఇంగ్లీష్ కూడా మన దగ్గరనే ఉన్నాడు. ఇంకేం కావాలి మనకి? వాళ్ళందరూ ఫారెన్ ప్లేయర్లు కదా బదోని. ఇండియన్ కెప్టెన్ ఉంటే మంచిగా ఉండేది కావచ్చు అని అట్లా అనుకుంటే ఎస్ఆర్ఎస్ టీం కి ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేస్తలేడా? ప్లే ఆఫ్స్ కి తీసుకుపోతలేడా? ప్రతి సంవత్సరం 500 రన్స్ కొట్టి ఆదుకుంటున్న మార్ష్ అన్నే మనకు నెక్స్ట్ సీజన్ కెప్టెన్సీ చేస్తాడు. ఓకే తమ్ముళ్ళు, మీరేం బాధపడగుల్లి. ఎక్కడనో ఉన్న ఎల్ఎస్జీని ఎక్కడికో తీసుకుపోతా. ఎక్కడికైనా తీసుకుపోగాని ఇప్పట్లాగా అస్సాంకి మాత్రం తీసుకుపోకు. రాహుల్ బ్రో, అసలు నువ్వు 3 సీజన్లు ఎల్ఎస్జీకి ఎట్లా అన్నావు? నీ ఓపికకు ఒక దండం పెట్టాలే. పంతు, నువ్వన్న వరస్ట్ కెప్టెన్సీ వరస్ట్ బ్యాటింగ్ చేసినావు కాబట్టి నిన్ను రిలీజ్ చేసిల్లంటే ఒక అర్థం ఉన్నది. కానీ నేను 38 మ్యాచ్లు ఆడితే 1410 రన్స్ కొట్టిన. 2 సీజన్లల్లో 500+ రన్స్ కొట్టిన. ఇంకో సీజన్లో 9 మ్యాచ్ల తర్వాత ఇంజురీ అయింది కాబట్టి 500 రన్స్ కొట్టలేకపోయినా. కెప్టెన్సీ చేసుకుంటా 2 సార్లు ప్లే ఆఫ్స్ కి తీసుకుపోయినా. నువ్వు 2 సీజన్లు కలిపి కొట్టిన రన్స్ కంటే నేను ఒకటే సీజన్లో ఎక్కువ కొట్టిన. ఏదో ఒక్క మ్యాచ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొట్టిల్లని నన్ను రిలీజ్ చేసిల్లు. నువ్వు ఆరెంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే సాటిస్ఫై కాలేదంటే నేను నెక్స్ట్ సీజన్ కనుక ఆడేది ఉంటే నా పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయం అవుతుంది. పంతు, నువ్వేదో ఎల్ఎస్జీ నుండి బయటకు వచ్చినా అని సంతోషపడాల్సిన అవసరం లేదు. ఏదో ఈ డీసీ మేనేజ్మెంట్ నీకు అనుకూలంగా ఉన్నది కాబట్టి నిన్ను తీసుకున్నారు. కానీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళా మేనేజ్మెంట్ మారుతుంది. నువ్వు కనుక పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఏదో టీం చూసుకోవాల్సిందే. ఈసారి ఆ మిస్టేక్ మళ్ళా రిపీట్ కాదు. నెక్స్ట్ సీజన్ ఒకప్పుడు గిదే డీసీకి ఆడిన చెప్రీ పంతుని చూడబోతున్నారు. రెడీగా ఉండండి. ఆడిన 65 మ్యాచ్లల్లా 72 వికెట్లు తీసిన ఈ డీసీకి ఎకనామీ రేటు 8. అయినా గానీ నన్ను ట్రేడ్ చేసిల్లంటే ఈ డీసీకి ఏమన్నా న్యాయం ఉన్నదా? అది కూడా పంతు కోసం అని అంత చీప్గా మాట్లాడుతానవేంది కుల్దీప్? నన్ను కనీసం టెస్ట్ ఫార్మాట్ల నన్ను ఉంచిల్లు, నిన్ను అన్ని ఫార్మాట్లకి వెళ్ళి డ్రాప్ చేసిల్లు. అయినా నువ్వు లక్నో సూపర్ జైంట్స్ ఆడతావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు అక్కడ ఎట్లుంటది. పైసలు తీసుకొని పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఏ టీం మేనేజ్మెంట్ నుండి అయినా గిట్లనే ఉంటది. అయినా నన్ను నమ్మి కెప్టెన్ ని ట్రేడ్ చేసి మరీ నన్ను తీసుకున్నారు ఎల్ఎస్జీ. నెక్స్ట్ సీజన్ వాళ్ళకి నేను ఇచ్చే పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఎస్, నాకు కావాల్సింది కూడా అదే కుల్దీప్. పైన మేము దంచి కొడతాం, కింద నువ్వు పుల్లలు తీసినావంటే మనకెదురు లేదు. నెక్స్ట్ సీజన్ మనల్ని ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కాకుండా ఎవరు ఆపుతారో చూద్దాం. మార్ష్ భయ్యా, ఏమైంది హార్దిక్ బ్రో,
నువ్వు కూడా ఎంఐ నుంచి ఆర్ఆర్కి పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంఐకి జైస్వాల్ని ఇస్తే ఆర్ఆర్కి నిన్ను ఇచ్చేస్తారని న్యూస్ వస్తుంది, నిజమేనా? నిన్నంటే డీసీ తప్ప ఎవరు తీసుకోరు పంతు. మనకేంది, ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక సైడ్ కేకేఆర్ వాళ్ళు కెప్టెన్సీ కూడా ఇచ్చేస్తాం వచ్చేయమంటారు, ఇంకో సైడ్ ఆర్ఆర్ వాళ్ళు నీకోసం ఏమైనా చేస్తామంటారు. సిఎస్కే నుండి కూడా ఆఫర్ ఉన్నది. ఇక ఇళ్ళకు పోవాలా అని ఆలోచించుకుంటానా. ఇళ్ళకో పోయి ఏం చేస్తావు పాండ్య అన్న? దయచేసి ఈ ఆర్ఆర్లకు రారాదు, నేను ఎంఐలకు పోతా. ఎందుకు జైస్వాలు అంత తొందరగా ఎంఐలకు రావాలని చూస్తున్నావు? నేను డొమెస్టిక్ లో కూడా ముంబైకి ఆడతా కదా, అట్లనే ఐపీఎల్ కూడా ముంబై ఇండియన్స్ ఆడితే బాగుంటదని. లేదు, ఇంకేదో కారణం ఉన్నది నువ్వు ఎంఐకి రావాలనుకోవడానికి. ఏమున్నది పాండ్య అన్న, నీకు తెలియందా? ఒకప్పుడు నేను 6లు 4లు కొడతా అంటే సంజు శాంసన్ అన్న నాకు సింగిల్ తీసి ఇచ్చేటోడు స్ట్రైక్. కానీ ఎప్పుడైతే వైభవ్ తమ్ముడు టీంలోకి వచ్చిండో, నేను 200 స్ట్రైక్ రేట్ తో ఆడినా గానీ నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. అసలు వైభవ్ తమ్ముతో నేను ఓపెనింగ్ చేస్తానన్న విషయం కూడా ఎవరు గుర్తిస్తలేరు. అంతగానం డామినేట్ చేస్తాడు నన్ను. ఇక ఆ డామినేషన్ ని నేను తట్టుకోలేను. తమ్ముతో ఎవరన్నా సీనియర్ ప్లేయర్ ఓపెనింగ్ చేస్తేనే బాగుంటది. అందుకే నేను ఎంఐకి రావాలనుకుంటానా. జైస్వాలు, నువ్వు ఎంఐలకు రావాలనుకుంటే సరిపోదు, ముంబై ఇండియన్స్ కూడా నువ్వు కావాలనిపించాలి. ఒకవేళ ముంబై ఇండియన్స్ నిన్ను తీసుకోవాలని ఫిక్స్ అయితే నన్ను ట్రేడింగ్ చేయాల్సిన అవసరమే లేదు. 600 అయినా 100 150 అయినా ఏదోటి చేసి నిన్ను తీసుకుంటారు. కరెక్టే పాండ్య అన్న, జీటీలోకి వెళ్ళి నిన్ను గుంజినట్టే గీ ఆర్ఆర్లోకి వెళ్ళి కూడా నన్ను గుంజితే ఐఎమ్ హ్యాపీ. ఏంది మిల్లర్ బాబాయ్, ఎంఎస్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం స్టార్ట్ అయినావు. మన డీసీని వదిలిపెట్టి చెన్నై సూపర్ కింగ్స్ అయితే పోతలేవు కదా. మరి ఇక ఫినిషింగ్ చేయడానికి ఆల్రెడీ పంతును పట్టుకొచ్చుకున్నారు. ఖలీల్ అహ్మద్ కూడా ఒకప్పుడు డీసీకి ఆడిన ప్లేయరే. ఇక నన్ను సిఎస్కేకి ఇచ్చి ఖలీల్ అహ్మద్ ని పట్టుకొస్తారని వార్తలు వస్తాయి. అందుకే ముందు జాగ్రత్తకి ఫాలో చేసి పెట్టిన. అసలే బౌలింగ్ లేదని బాధపడతా అంటే ఉన్న ఖలీల్ అహ్మద్ ఇచ్చి మేమేం చేస్తాం? ఏదో వార్తలు వచ్చినాయి కాబట్టి ఫాలో కొట్టిన గైక్వాడు. ఏమైతుంది? రాహుల్ పంతు ఒకలేమో 51 కోట్లు, ఇంకొకలేమో 52 కోట్లు. మంచిగా పైసలు ఎల్ఎస్జీ దగ్గర తీసుకొని పని మాత్రం డీసీకి చేయడానికి పోయింది కదా. మక్రమ్ భయ్యా, ఏం మాట్లాడతాను? నేను ఎట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చిందో నీకు తెలియదా? నేను తీసుకున్న పైసలకి యాజ్ ఎ కెప్టెన్ గా ప్లేయర్ గా 100% న్యాయం చేసే నేను బయటకు వచ్చిన. అయినా నేను 3 సీజన్లకి 50 కోట్లు తీసుకుంటే గా పంతు 2 సీజన్లు ఆడే తీసుకున్నాడు, ప్లస్ న్యాయం కూడా చేయలేదు. ఏమన్నా అనేది ఉంటే ఆయన అనుకోర్లి. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాహుల్ అన్న? పాస్ట్ ఈస్ పాస్ట్. నెక్స్ట్ సీజన్ మన ఇద్దరం డీసీని ట్రోఫీ గెలిపిస్తే అదే హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనలాగానే స్పూఫ్స్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. ఇక మనకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్లో వీడియో పెట్టినా ఆ లింక్ని వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉంటే మన వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఐపీఎల్ అయిపోయి నెల కూడా కాకముందుకే ఒక బిగ్గెస్ట్ ట్రేడ్ అయితే జరిగింది. సో అనుకున్నట్టే పంతు మళ్ళీ డీసీలోకి వచ్చిండు. బట్ కుల్దీప్ యాదవ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా ఎల్ఎస్జీలోకి అయితే పోయిండు. ఆల్రెడీ డీసీకి అక్షర్ పటేల్ బదులు రాహుల్ కెప్టెన్ అవుతున్న న్యూస్ వస్తుంటే ఇప్పుడు పంతు కూడా పోయిండు కాబట్టి ఎవరు కెప్టెన్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్లనే లక్నో సూపర్ జైంట్స్ కూడా కెప్టెన్సీ చేయడానికి ఇండియన్ ప్లేయర్ ఎవరు అవైలబుల్ గా లేరు. సో మోస్ట్లీ వాళ్ళు ఏదైనా ఫారెన్ ప్లేయర్ నే కెప్టెన్ గా పెట్టాల్సి ఉంటుంది. నాకు తెలిసి మిచెల్ మార్ష్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. ప్లస్ ఆస్ట్రేలియా టీమ్ కి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ కి మార్షే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ముందు కూడా ఎన్ని ట్రేడ్స్ జరుగుతాయో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.